బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేశారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్ కు సిద్ధమవుతున్న సమయంలో బాత్రూంలో ఓ టిష్యూ పేపర్ పై బాంబు అని రాసి ఉండటాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులను అత్యవసర ద్వారం ద్వారా దించేసి ఎయిర్పోర్టు అధికారులను అప్రమత్తం చేశారు. రంగంలోకి దిగిన బాంబు స్క్వాడ్ సిబ్బంది విమానంలో క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి అశోక్ అందిస్తారు. గుడ్ మార్నింగ్ అశోక్, చెప్పండి. ఇక ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు తెలుస్తుంది. గత కొన్ని రోజులుగా కూడా ఢిల్లీలో పరిసర ప్రాంతాలు కూడా బాంబు కలకలాలు అయితే ఎక్కువగా వినిపిస్తున్నాయి. కారణాలేంటి? ఢిల్లీ నుంచి వారణాసి వెళ్తున్న ఇండిగో విమానానికి బాంబు బెదిరింపు కలకలం సృష్టించింది. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ప్రయాణికులను అత్యవసరం ద్వారా దించారు. ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు. ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి విమానం ఉదయం 5 గంటలకు బయలుదేరాల్సి ఉంది. టేకాఫ్ సిద్ధమవుతున్న సమయంలో బాత్రూమ్ లో టిష్యూ పేపర్లో పై బాంబు అందాసి ఉండడాన్ని సిబ్బంది గుర్తించారు. వెంటనే ప్రయాణికులు అత్యవసరం ద్వారా దించేశారు. ఎయిర్పోర్ట్ అధికారులు అప్రమత్తమై విమానాన్ని అంతా క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్ ద్వారా తనిఖీలు చేశారు. బాంబు లేనట్టు తెలిసింది. కేవలం ఇది ఆకటాయి చేసిన పన్ను లేకపోతే ఎవరు తీశారని మాత్రం ఎంక్వైరీలో తేలాల్సి ఉంది. గతంలో కూడా ఢిల్లీలో హాస్పిటల్స్, స్కూల్స్, రైల్వే స్టేషన్లలో బాంబు ఉందంటూ గతంలో కూడా ఇట్లాంటి బెదిరింపు కాల్స్ వచ్చాయి, మెయిల్స్ వచ్చాయి. దాదాపు 100 స్కూళ్ళు, 50 హాస్పిటల్స్, ఇతర రైల్వే స్టేషన్లు ఇలానే సేమ్ వచ్చాయి. కాబట్టి దీని వెనుక ఇంకా ఎవరున్నారు, ఎందుకంటే టిష్యూ పేపర్ మీద రాశారు కాబట్టి ప్రయాణికులనే ఎవరన్నా ఉన్నారా అనే దాన్ని మాత్రం కోణంలో అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. మరి ఎంక్వైరీలో తేలాల్సింది ఎవరు చేశారు ఇదని. అశోక్, అయితే కొన్ని రోజులకి అయితే ఎక్కువగా వింటున్నాం ఢిల్లీలో ఈ అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈమెయిల్స్ కూడా రావడం జరిగింది కదా. మరి దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? అసలు ఎవరు దీన్ని సృష్టిస్తున్నారు? గతంలో అంటే మెయిల్స్ వచ్చినాయి, వేరే ఎక్కడి నుంచో ఆపరేషన్ చేస్తారు ఈ మెయిల్స్ పంపడము, ఫేక్ ఈమెయిల్స్ అని తెలిసిన తర్వాత. కానీ ఇప్పుడు టిష్యూ పేపర్ మీద రాశారు కాబట్టి ఎవరు విమానంలో ఉన్న వాళ్ళే అది రాసి ఉంటారని అనుమానిస్తున్నారు అధికారులు. విమాన ప్రయాణికుల్లా ఉన్నారా లేకపోతే ఇంకెవరన్నా ఉన్నారా అనే కుట్రకోణం ఉందా అనేది మాత్రం ఖచ్చితంగా ఎంక్వైరీలో తెలియ అవకాశం ఉంది. సో ఇది కాస్త సెన్సిటివ్ ఇష్యూ కాబట్టి దీన్ని అధికారులు చాలా గోప్యంగా ఎంక్వైరీ చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ ప్రయాణికుల్లో ఉన్న డేటాను కూడా వాళ్ళు ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది ఖచ్చితంగా. అశోక్, అలాగే ఇప్పుడు ఢిల్లీ నుంచి వారణాసి వెళ్లే ఇండిగో విమానాన్ని అయితే ఆపేశారు అధికారులు. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా మరి ప్రయాణికులకు వేరే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా? ఖచ్చితంగా తనిఖీలు చేసిన తర్వాత అదే విమానాన్ని మళ్ళీ పంపించినట్టు తెలుస్తాం. థ్యాంక్ యూ అశోక్. థ్యాంక్ యూ అశోక్.